కడప జిల్లా పెండ్లిమర్రి మండలం కొండూరు గ్రామంలో రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగదూడల ప్రదర్శన, జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమం జరిగింది. లింగ నిర్ధారిత వీర్యం ద్వారా పుట్టిన దాదాపు 60కి పైగా పెయ్యదూడలను ప్రదర్శనలో ఉంచారు. పెయ్యదూడల వృద్ధితో పాడి పరిశ్రమ విస్తరించే అవకాశం ఉన్నందున ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు పశు వైద్యాధికారులు వివరించారు. ఇందులో భాగంగానే లింగ నిర్ధారిత వీర్యం ఒక్కో డోసును 150 రూపాయలకే ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినట్లు తెలియజేశారు. ఈ లేగదూడలన్నీ కూడా DLDA అంటాం దాన్ని, జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ద్వారా ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ కృత్రిమ గర్భద్వారం ద్వారా పుట్టిన దూడల నుంచి 3 నెలల లేదా 2 నెలల నుంచి 5-6 నెలల దూడలన్నింటినీ కూడా ఈ ప్రదర్శనలో తీసుకురావడం జరిగింది. కృత్రిమ గర్భద్వారం అనేది ప్రతి పల్లెల్లోకి కూడా వెళ్తుందనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లేగదూడల ప్రదర్శన కార్యక్రమం కొండూరు వనాల నందు జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఒక సాంకేతికత, అంటే ఒక శాస్త్రీయ పరిజ్ఞానం, కృత్రిమ గర్భధారణ ద్వారా దూడలు పుట్టే పద్ధతి అనమాట. ఇంతకుముందు దున్నపోతులను ఈ గర్భధారణకు ఉపయోగించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మనకు కృత్రిమ గర్భధారణ నాలికల ద్వారా దూడలు పుట్టే కార్యక్రమం అనేది జరుగుతున్నది. ఇది దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. కాకపోతే ఈ మన దూడలను మనం ఒక ప్రదర్శన లాగా, అంటే ఈ నాలికల ద్వారా పుట్టిన మంచి బలమైన దూడలను ఒక ప్రదర్శనలాగా చూపించడం ద్వారా ప్రజలకు మంచి అవగాహన పెరుగుతుంది. ముందుగా ఏంటంటే ఈ కృత్రిమ గర్భధారణ నాలికలు కాకుండా నేరుగా పిండాన్ని గర్భాశయంలో నేరుగా ఉంచే విధంగా కూడా మనకు ప్రక్రియ అనేది వస్తూ ఉన్నది. ఇంకా మారుమూల ప్రాంతాలకు అనేది ఇంకా రావడం అనేది ఇంకా తక్కువగా ఉన్నది. గతంలో లింగ నిర్ధారిత వీర్యం ఖరీదు 1500 రూపాయలు ఉండటంతో రైతులు వెనకడుగు వేశారు. అయితే ప్రభుత్వం రాయితీపై రైతులకు అందించడంతో రైతులు ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. దూడల పెంపకంలో పశుపోషకులు కొంచెం నిర్లక్ష్యంగా వహిస్తుంటారు. అంటే దానికి సరైన సమయంలో ఏలిక పాముల నివారణ కోసం డీవార్మింగ్ మందులు తాపడం కానీ ఇట్లాంటి వాటిల్లో కొంచెం నిర్లక్ష్యం వహిస్తుంటారు. కాబట్టి దానికోసం అని చెప్పేసి వారికి అవగాహన కల్పించడం జరిగింది. పెయ్యదూడలు పుట్టినట్టయితే కనుక భవిష్యత్తులో అవి పాడి పశువులుగా రూపొందుతాయి. కాబట్టి దానికోసం అని చెప్పేసి మనకు ఇప్పుడు కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన దూడలలో సగం అంటే ఒక పుట్టే దూడలలో మగ దూడలు 50%, ఉజ్జాయింపుగా అలా ఉంటుంది, పేదోడులు 50%. అలా కాకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రత్యేక పథకం ద్వారా SSS అంటారు అన్నమాట, అంటే సెక్స్ సార్టెడ్ సెమెన్. ఇది వాడడం వల్ల పుట్టే దూడలలో దాదాపు 95% పైన మనకి పేదూడలే పుడతాయి. తద్వారా అవి పేదూడలు భవిష్యత్తులో వారికి పాడి పశువులుగా పెంపొందించి వాళ్ళకు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా అవగాహన కల్పించడం జరిగింది. మనకి ఇప్పుడు SSS సూదులు అనేటివి లింగ నిర్ధారిత వీర్యం అనేది వచ్చింది. ఈ సూదులు వాడుకుంటే కేవలం పైదూడలు మాత్రమే పడతాయి. దీనివల్ల రైతుకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి కేవలం 150 రూపాయలకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ తరపున ఈ సూదులు అందుబాటులో ఉన్నాయి. అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటాను. ఈ కార్యక్రమానికి పాడి రైతులు, మహిళా రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో పశువులు, జీవాలకు అవసరమైన మందులు, వ్యాక్సిన్లు, దాణాలను ప్రదర్శించడంతో పాటు ఆరోగ్యంగా ఉన్న దూడలకు బహుమతులు సైతం అందించారు.